హలో ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నాకు ఎవ్వరు లేరు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నిజంగా మనుషులను నమ్మాలంటే కదా నార్మల్గా చూసుకుంటే ఎవరిని నమ్మినా మోసం చేస్తున్నారు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరు అన్న ఫీలింగ్తో నువ్వు ఉన్నావా? ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దేవుడు అవునా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ రెండు మనకి ఒక రిసెంబ్లెన్స్ చూపిస్తాయి. ఏంటిదనంటే ఒకసారి మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుంటే, జాన్ చాప్టర్ 15 verse 13 ఒకసారి మనం చదివితే, గ్రేటర్ లవ్ హ్యాత్ నో మ్యాన్ దెన్ దిస్ దట్ ఎ మ్యాన్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. అవునా? ఇక్కడ చూస్తే చూడండి, అంటే మనం నార్మల్గా లోకపరంగా ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే చూడండి, ఒకళ్ళు ఎవరైనా ఇష్టపడితే ఏం చేస్తారంటే ముందు నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకోసం ఏమైనా చేస్తాను, నా ప్రాణాన్నైనా ఇస్తాను అని చెప్తారు. కానీ ఆ మూమెంట్లో ఎవరు ముందుకు రారు. కానీ ఇక్కడ అంట యేసుక్రీస్తు అంట ఏం చేశాడంట, తన స్నేహితుల కొరకు అవునా ముందుగానే ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నా అని చెప్పేసి చూపించడానికి తన ప్రాణాన్ని ముందుగానే బలిగా అర్పించాడంట. అంటే చూడు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను ప్రేమకి దూరం అయిపోయాను. సో మై డియర్ ఫ్రెండ్, నీ కొరకు ఆయన ముందుగానే ప్రాణం పెట్టాడంట. అవునా? అందుకే మనం చూసుకుంటే గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకనంటే మన పాపాల కొరకు, మన కొరకు ఆయన చనిపోయాడంట, ఆయన ప్రేమ అంతగా వర్ణించాడంట. అలానే 3వ రోజు సజీవంగా తిరిగి లేచాడంట. అవునా? లేచి చూడండి, అక్కడ మనం చూస్తే ఈస్టర్ యొక్క రిసెంబ్లెన్స్ ఏం జరుగుతుందంటే, అక్కడ మార్నింగే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సమాధిలో ఆయన లేడు. అవునా? ఎలాగైతే ఒక చనిపోయిన శరీరం ఉండాల్సిన సమాధిలో ఎలాగైతే ఆయన లేడో, అలానే దేవుడు నీ జీవితంలో ఉదయించబోతున్నాడంట. అవునా? ఎలాగైతే ఆ సమాధి ఖాళీగా ఉందో, ఈ రోజు నుంచి నీ జీవితంలో కూడా నీకున్న శ్రమలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు, అవునా ఏవైనా కావచ్చు, ఏదైతే కొదువుగా ఉందో అవన్నిటినీ దేవుడు ఖాళీ చేయబోతున్నాడంట. ఖాళీగా ఉన్న సమాధిని నువ్వు ఎలాగైతే చూస్తున్నావో, ఖాళీగా ఈ యొక్క లేమితనాన్ని, ఈ యొక్క గడ్డుతనాన్ని, అవునా ఈ యొక్క ఐశ్వర్యం లేక నువ్వు బాధపడుతున్నావు, ఏవైతే బాధలు ఉన్నాయి అవన్నీ నీ జీవితంలో నుంచి దూరం అయిపోయి దేవుడు నిన్ను సంతోషకరంగా పెట్టబోతున్నాడంట. నీ పట్ల గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప వెలుగుని తీసుకొని రాబోతున్నాడంట. సో అందుకే ఆయన ప్రేమని మర్చిపోవద్దు. ఆయన నీకున్నాడు, ఆయన నీతో ఉండబోతున్నాడు, ఎప్పటికీ నీతోనే ఉంటాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్.